హీరో విశాల్ తెలియని వారంటూ ఉండరు. తన నటన హావ భావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక విశాల్ నటించిన ఓ మూవీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. వివిధ కారణాలతో సినిమా థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. విశాల్ సినిమా సుమారుగా 12 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. సౌత్ ఇండియాలో విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో టాప్ నటీనటులు కూడా ఉన్నారు. చిత్రీకరణ పూర్తయిన పలు కారణాల వల్ల సినిమా థియేటర్లకు రాలేదు. హీరో విశాల్ ప్రముఖ దర్శకుడు సుందర్ సి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మదగజ రాజా. ఈ సినిమాలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ నటించారు. 2012లోనే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో సదా మెరువగా కోలీవుడ్ హీరో ఆర్య గెస్ట్ రోల్ లో కనిపించారు. అలాగే సోను సూద్, సంతానం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అప్పట్లోనే ఈ సినిమాకు క్రేజీ కాంబినేషన్ ఉండడంతో విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే నిర్మాతలు తనకు చెప్పిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కమెడియన్ సంతానం కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా బాక్సాఫీస్ కి వెళ్లే మార్గం దాదాపుగా మూసుకుపోయింది. సుమారు 12 సంవత్సరాల తర్వాత మదగజ రాజకు మోక్షం దక్కింది. కోలీవుడ్ లో జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాల్ స్వయంగా నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని తన బ్యానర్ మీదనే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని విశాల్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో విశాల్ ప్రధాన లక్ష్యం కోలీవుడ్ మార్కెట్. విదాము యాచి వాయిదా పడడంతో పెద్ద హీరోల పోటీ లేకుండా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. అందుకే విశాల్ ఈ సమయంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.